ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరిగిన దాంట్లో వదిన తప్పేం లేదమ్మా. అది చెప్పాల్సింది నువ్వు కదరా, పోలీసులు చెప్పాలి. నేను ఆ రోజు చెప్పాను కదా, మీరు చేసేది తప్పు అని. తెలుసుకునే రోజు వస్తుంది అని. దానికి కారణం మీరు తల ఉంచుకునే పరిస్థితి వస్తుంది అని. ఇదిగోండి అన్నట్టే జరిగింది. అంటే నువ్వు పెట్టిన శాపం ఫలించిందనుకుంటున్నావా? కాదు, ఈ దరిద్రపు కొట్టు దాని వల్లే నా మొగుడు నలుగురిలో తలదించుకునే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నానండి. ఆయన గుట్టుగా ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూసుకోకుండా ఈ లేనిపోని పనులు ఎందుకు నీకు? ఎంతకీ ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుంది, టైం పాస్ అవ్వట్లేదు అనుకుంటే కొండలా పెంచిన ఆ శరీరాన్ని కరిగించుకోవటానికి టైం కేటాయించుకోవచ్చు కదా. ఈ లేనిపోని పదవులు అవసరమా నీకు? అత్తయ్య, జరిగిన దానికి సంబంధం లేకుండా నా లావు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందే? ఏం జరిగింది? నీ కారణంగా కుటుంబం పరువంతా పోయేలా ఉంది. ఎంతో కాలంగా ఆయన ధర్మకర్తగా ఉన్నాడు. ఇప్పుడైనా వాళ్ళందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. పోలీసులు ఇంటికొస్తారు. ఏం చేస్తావు? ఈ ప్రాబ్లంని ఏదోలా నేనే సాల్వ్ చేస్తాను అత్తయ్య. చేసేదానివైతే ఈ పాటికే చేసేదానివి కదా. ఆ ట్రస్ట్ మెంబర్స్ ఎక్కడున్నారో తెలీదు, వాళ్ళు కనిపించకుండా పోయారు. ఉన్నదేమో ఒక్కరోజు టైం. తను తలుచుకుంటే ఏదైనా చేయగలను అన్న భ్రమలో ఇంకా ఉన్నట్టుంది. ఒక్క రోజులో తను చేసేదేమీ ఉండదు, మనకి ఒరిగేదేమీ ఉండదు. మన ఇంటికి పోలీసులు వస్తారు. ఈ ఇంటి పరువు గంగలో కలిసిపోవడం ఖాయం. ఇంకా ఇదే జరిగేది. ఓరి భగవంతుడా, వద్దు 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 అని చెప్పినా నా మాట ఎవ్వరూ వినలేదే. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.